అందరికీ నమస్కారం. ముందుగా నవ్య కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. 3 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ భోగితో ప్రారంభమవుతుంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతికి అడ్డం పడతాయి ఈ సంబరాలు. 3 పండుగల్లో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకుంటాం. ఇప్పుడు నవ్యలో సుకీర్తి జ్యువెలరీ ఎండి సుధాశ్రీ చూపించే డైమండ్ కలెక్షన్ ని చూసేద్దాం. నమస్కారం అండి. వనిత టీవీ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సుధాశ్రీ. నేను సుకీర్తి జ్యువెలరీ లాంచ్ నుంచి మాట్లాడుతున్నానండి. టుడే మేము మీకు అన్ని బ్రైడల్ జ్యువెలరీ అంతా నేను ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. మేము చేసే స్పెషలైజ్డ్ డైమండ్ జ్యువెలరీ గురించి నేను మీకు చూపెట్టబోతున్నానండి. సో మొదటగా బ్రైడల్ జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటే, పెళ్లి కూతురికి మెడలో వేసుకోవటానికి ముందు చోకర్, హారం, జుమ్కా అండ్ వడ్డానం వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు. సో ముందుగా మొదలు పెడితే చోకర్ నెక్కి పట్టుకొని నెక్ నిండా కవర్ అయ్యేలాగా ఉంటుందండి. ఈ చోకర్ ఇది 2 రకాలుగా వాడుకోవచ్చు అండి. బ్రైడల్ వేర్ అయినప్పుడు ఇది 2 నెక్లెస్లుగా డిటాచ్ చేసుకోవచ్చు. బ్రైడల్ వేర్లో బ్రైడ్గా వేసుకునేటప్పుడు 2 కలిపి ఫుల్ నెక్లెస్ వేసుకోవచ్చు. విడిగా ఎప్పుడైనా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ పైన ఏవైతే ఈ రాళ్ళు ఉన్నాయో ఇవన్నీ డిటాచబుల్ అండి. రెడ్, గ్రీన్, బ్లూకి డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 నెక్లెస్ని ఈ పైన ఈ పార్ట్ వరకు ఒక నెక్లెస్ అవుతుంది. ఈ కింద ఈ పార్ట్కి ఇంకొక నెక్లెస్గా డిటాచ్ చేసుకోగలుగుతాం. 2 డిఫరెంట్ నెక్లెస్లుగా మీరు విడిగా వేసుకోదలుచుకున్నప్పుడు 2 డిఫరెంట్ నెక్లెసెస్గా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను వీటిని ఓపెన్ చేసి మీకు ఎలా వస్తుంది అనేది చూపిస్తానండి. ఈ చోకర్ని ఇలా 2 రకాలుగా డిటాచ్ చేసుకొని వాడుకోవచ్చు అండి. ఇది చోకర్ లాగా వాడుకోవచ్చు, ఇది నెక్లెస్ లాగా వాడుకోవచ్చు. 2 కూడా చాలా హెవీగా, విడిగా పెట్టుకున్నా కూడా చాలా హెవీగా ఉంటాయి. సో ఇది చోకర్ లాగా పెట్టుకునేటప్పుడు ఈ వచ్చిన కలర్డ్ స్టోన్స్ అన్నిటినీ కూడా మనం డిటాచబుల్ చేసుకొని రెడ్ కావాలంటే రెడ్, గ్రీన్ కావాలంటే గ్రీను, బ్లూ కావాలంటే బ్లూ, ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు అండి. ఇట్ విల్ ఫిట్ యాజ్ ఏ చోకర్ లైక్ దిస్. ఈ రకంగా పెట్టుకోవచ్చు చోకర్ లాగా. అండ్ నెక్లెస్ వచ్చేటప్పటికి ఈ సెంటర్లో వచ్చిన కలర్డ్ స్టోన్ ఇది ఏదైతే ఉందో దీన్ని కూడా రెడ్, గ్రీన్, బ్లూగా మార్చుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా. అండ్ ఇది నెక్లెస్ లాగా ఫిట్ అవుతుందండి. సో 2 రకాలుగా ఇదే చోకర్ని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి చోకర్ లాగా వాడుకోవచ్చు, ఒకటి నెక్లెస్ లాగా వాడుకోవచ్చు. 2 కలిపితే ఇట్ ఈజ్ ఏ బ్రైడల్ హెవీ నెక్లెస్ అవుతుందండి. సో బ్రైడ్కి ఫుల్ నెక్ అంతా కవర్ అయ్యేలాగా ఇది వస్తుందన్నమాట. ఇది బ్రైడల్ వేర్ చోకర్కి మ్యాచ్ అయ్యే జుమ్కా అండి. సో బ్రైడ్ వేసుకునేటప్పుడు ఇది చాలా హెవీగా కనపడే జుమ్కా. అండ్ బ్రైడ్స్ ఒక్కలే కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది 2-3 రకాలుగా డిటాచ్ చేసి వాడుకోవచ్చు. ఒకవేళ హెవీ సెట్ తోటి మ్యాచింగ్గా బ్రైడల్ వేర్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఫుల్ జుమ్కాతో కలిపి స్టడ్, చాంద్బాలి, జుమ్కా 3 కలిపి పెట్టుకోవచ్చండి. లేదు మేము సింపుల్గా పెట్టుకోవాలి అని అనుకుంటే జుమ్కాని డిటాచ్ చేసేసి ఇలా ఓన్లీ చాంద్బాలితోటే కలిపి పెట్టుకోవచ్చు. అలా కూడా కాకుండా ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే ఈ చాంద్బాలిని కూడా డిటాచ్ చేసేసి ఓన్లీ స్టడ్ లాగా కూడా పెట్టుకోవచ్చండి. సో ఇది 3 రకాలుగా వాడుకోగలిగేటువంటి జుమ్కా అండి. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మల్టీపర్పస్ యూజ్ అయ్యే హారం కమ్ పెండెంట్ అండ్ కమ్ వడ్డానం అండి. దీన్ని 3 రకాలుగా వాడుకోవచ్చు. హారం లాగా విత్ 2 పెండెంట్స్తో కలిపి వాడుకోవచ్చు, లేదు ఓన్లీ పెండెంట్ని కూడా డిటాచ్ చేసి వాడుకోవచ్చు. అండ్ ఇవన్నీ తీసేసి వడ్డానం లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఇది కూడా డిటాచబుల్ అండ్ మల్టీపర్పస్ యూజ్ హారం అండి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకుంటే ఇది బిగ్ హారం అయిపోతుందండి. బ్రైడల్ హారం ఆర్ ఎనీ బిగ్ ఫంక్షన్స్కి వాటికి పెట్టుకోవటానికి వీలుగా హారం లాగా పెద్ద హారం అయిపోతుందండి.
దీనిలో నుంచి పెండెంట్ని డిటాచ్ చేస్తే మీరు దీన్ని ఓన్లీ పెండెంట్ లాగా, హెవీ పెండెంట్ లాగా వాడుకోవచ్చు అండి. చాలా పెద్ద పెండెంట్ లాగా ఉంటుంది. దీంట్లోకి ముత్యాలు వేసుకోవచ్చు, మెష్ చైన్ వేసుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఏ బీడ్స్ వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా రిచ్ లుక్ వస్తుంది దీనికి. ఆ పెండెంట్ని డిటాచ్ చేస్తే ఓన్లీ ఉత్త హారం లాగా వేసుకోవచ్చు అండి. ఇది ఒక రకమైన స్టైల్లో వేసుకోవచ్చు. కింద ఒక ముత్యం వచ్చేసి కింద నుంచి మనం హారం లాగా వేసుకోవచ్చు. అలా కూడా కాకుండా దీనికి కింద పెండెంట్ని యాడ్ చేసుకొని సైడ్స్న ఈ హారంకి వచ్చిన సైడ్ పీసెస్ని సైడ్కి అటాచ్ చేసుకుంటే ఇది వడ్డానం, ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫ్యాన్సీ వడ్డానం కూడా డైమండ్ వడ్డానం అవుతుందండి. సో ఒకటే హారాన్ని మీరు 3 రకాలుగా వాడుకోవచ్చు. ఉత్త పెండెంట్ లాగా వాడుకోవచ్చు, ఇంతవరకు వడ్డానం లాగా వాడుకోవచ్చు, అండ్ కంప్లీట్ సెట్ లాగా హారం లాగా కూడా వాడుకోవచ్చు అండి. సో ఒక వస్తువుని 3-4 రకాలుగా వాడుకునేలాగా తయారు చేసామండి వీటిల్ని. ఆడవారు ఆభరణాలు ఈ రెండింటిని వేరుగా చూడలేం. అసలు ఈ రెండు కలిసి ఉంటేనే అందం, ఆనందం. మారుతున్న ట్రెండ్స్కి తగ్గట్టుగా జ్యువెలరీ మేకింగ్లో రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక డైమండ్స్ జ్యువెలరీ విషయానికి వస్తే ఆ వెరైటీ అప్ మేకింగ్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది సుధా. ఇక ఈమె చూపించే మరికొన్ని డైమండ్ కలెక్షన్స్ ఇప్పుడు మీకోసం. ఈ సెట్ గురించి నేను స్పెషల్గా చెప్పాలండి. ఇది మేము మా స్పెషలైజేషన్ అండి ఈ సెట్. సో ఈ 2 సెట్లు మేము స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసి కస్టమర్ కోసం, కస్టమర్ బడ్జెట్కి తగ్గట్టుగా మేము డిజైన్ చేసి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చేస్తామండి. ఇప్పుడు ఈ సెట్ మేము బ్రైడ్ కోసం చేసామండి. బ్రైడల్ డిజైన్ ఇది. అండ్ బ్రైడ్కి నేను ఎక్కువసార్లు ఇంత హెవీ సెట్ వేసుకోను కాబట్టి నాకు దీన్ని రకరకాలుగా వాడుకునేలాగా నాకు సెట్ కావాలి అని బ్రైడ్ అడిగినప్పుడు మేము బ్రైడ్కి తగ్గట్టుగా ఈ రకంగా డిజైన్ చేసాము. ఈ బ్రైడ్ టేస్ట్కి తగ్గట్టు మేము 3 రకాలుగా వాడుకునేలాగా ఈ సెట్ని తయారు చేసామండి. మేము ఒకసారి ఈ సెట్కి సంబంధించి మేము బ్రైడ్ కోసం చేసిన డ్రాయింగ్ అండి ఇది. సో దీంట్లో ఇలా డ్రాయింగ్స్ చేసి మీ టేస్ట్కి ప్రకారం మీకు మీరు అడిగిన చేంజెస్ ప్రకారం దాని ప్రకారం చేసి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఈ సెట్ని తయారు చేసామండి. సో ఈ సెట్ని 3 రకాలుగా 3 వరుసల్ని 3 డిటాచబుల్స్గా ఈ కలర్ స్టోన్స్ అన్నిటినీ చేంజ్ చేసుకునేలాగా 3 హెవీ సెట్స్ లాగా తయారు చేసుకోవచ్చు అండి. ఆ పెద్ద హారంలో ఇది అన్నిటికంటే కింద వాడిన సెట్ అండి. దీన్ని డిటాచ్ చేసుకుంటే ఇది ఒక పెద్ద హారం లాగా అయిపోతుందండి. ఎవరికైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, బ్రైడ్స్కైనా, దేనికైనా ఇది ఒక పెద్ద హారం అయిపోతుంది. అండ్ దీంట్లో కూడా ఈ చిన్న పెండెంట్ అనేది దీన్ని కూడా మనం డిటాచ్ చేసుకోవచ్చు అండి. డిటాచ్ చేసుకొని మాంగ్ టీకా లాగా కూడా వాడుకోవచ్చు. సో ఒక సెట్ని దీంట్లో 4 రకాలుగా 5 రకాలుగా వాడుకునేలాగా ఇది కింద హారం అండి. దీని తర్వాత లైను 2వ లైన్ అండి, కంప్లీట్ డైమండ్స్. సో దీంట్లో ఎలాంటి కలర్ స్టోన్ని మనం వాడలేదు. సో ఇది కంప్లీట్గా ఓన్లీ మిడ్ సైజ్ హారం లాగా వేసుకోవచ్చు అండి. ఇది లేదు ఓన్లీ నెక్లెస్ లాగా వేసుకోవాలి అని అనుకున్నా బ్యాక్ చైన్ని కొంచెం చిన్నదిగా పెట్టుకొని పైన నెక్లెస్ వరకు కూడా ఇది వేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్ డైమండ్స్, అందులో కలర్ స్టోన్స్ వాడాము, ఇందులో కంప్లీట్గా డైమండ్స్ మాత్రమే వాడామండి. అండ్ 3వది వచ్చేటప్పటికి కంప్లీట్ కలర్ స్టోన్స్ డైమండ్స్తో కలిపిన నెక్లెస్ అండి. ఈ కలర్ స్టోన్స్ అన్నీ మీరు రెడ్, గ్రీన్కి అన్నిటికీ మార్చుకోవచ్చు. అండ్ ఈ డిజైన్ మీరు నెక్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఈ 3 వరుసల సెట్ మేము మొత్తం 320 గ్రాముల బంగారము, 75 క్యారెట్స్ డైమండ్స్ తోటి తయారు చేసామండి. మనం దీన్ని ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలన్నా కూడా 200 గ్రామ్స్, 150 గ్రామ్స్ దాని ప్రకారం డైమండ్ సైజుని వాడుకుంటా మీకు కావాల్సిన బడ్జెట్లో మనం మీ టేస్ట్కి తగ్గట్టుగా మనం చేస్తామండి. మాది ఇంకొక వెరైటీ ఆఫ్ ఎక్స్క్లూజివ్ సెట్ అండి.
ఇది చోకర్ కమ్ నెక్లెస్ లాగా వాడుకోవచ్చు. అంటే మీరు చోకర్ లాగా ఫిట్ చేసుకోవాలనుకున్నా పైన నెక్కి ఫిట్ అవుతుంది, నెక్లెస్ లాగా ఫిట్ చేసుకోవాలనుకున్నా కింద నెక్ కింద పార్ట్కి కూడా ప్రాపర్గా ఫిట్ అవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే నెక్లెస్ అండి ఇది. అండ్ దీనికి సంబంధించి మేము అన్ని పెద్ద పెద్ద డైమండ్స్ వాడామండి. అన్ని పియర్ షేప్ డైమండ్స్, రౌండ్ డైమండ్స్, మార్కిస్ డైమండ్స్, అన్ని పెద్ద సైజ్ డైమండ్స్ వాడటం జరిగింది ఇందులో. ఇవన్నీ కలర్డ్ స్టోన్స్ అన్నీ చేంజబుల్స్ అండి, రెడ్ గ్రీన్ ఇవ్వటం జరిగింది. దీన్ని మనం ఎలా కావాలన్నా వాడుకోవచ్చు అండి. అండ్ హెవీ బ్రైడల్ సెట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్సీ సెట్ ఆల్సోనండి. ఇది మీరు వెస్ట్రన్ వేర్ మీదకి ఏదైనా ఫ్రాక్స్ ఆర్ ఎనీ వెస్ట్రన్ మీద వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, వెస్ట్రన్ వేర్ మీదకి సెట్ అవుతుందండి. అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద డైమండ్స్ వాట్ యూజ్డ్ ఇన్ దిస్ అండి. సో ఆ డైమండ్ సైజు పెద్ద సైజు అవ్వటం మూలాన మీకు చాలా అందంగా కనపడుతుంది పెట్టుకున్నప్పుడు. ఇది ఇంకొకటి మాది ఎక్స్క్లూజివ్ సెట్ అండి, విత్ ఎమరల్డ్స్, టాంజనైట్స్, డైమండ్స్ విత్ పింక్ గోల్డ్ అండి. పింక్ గోల్డ్ ఫినిష్లో ఇచ్చాము మేము. దీంట్లో రేర్ స్టోన్ టాంజనైట్స్ని వాడాము, న్యాచురల్ టాంజనైట్స్ని వాడాము, అండ్ డైమండ్స్ని వాడామండి. ఇవి ఎమరల్డ్స్ మీద వీటిల్ని సైడ్ పీస్ లాగా సెట్ చేసామండి. దీనికి ఇదే డిటాచబుల్ పెండెంట్ ఇచ్చామండి. మీరు ఉత్త ఎమరల్డ్స్ వేసుకోవాలి అని అనుకున్నా కూడా ఈ పెండెంట్ని తీసివేసి ఉత్త ఎమరల్డ్స్ వేసుకున్నా కూడా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బాగుంటుందండి. ఈ ఇయర్ రింగ్స్నే దీని మీదకి పెట్టుకోవచ్చు పెండెంట్ లేకపోయినా కానీ. పెండెంట్ ఉన్నా కూడా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈజ్ ఎ యూనిక్ కాంబినేషన్. సో మీరు దీన్ని సైడ్ పీస్ లాగా వాడుకోవచ్చు, బ్రూచ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఈ బ్రూచ్ అనేది మీరు బాయ్స్కి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది, ఇలా పెట్టుకుంటానికి చాలా బాగుంటుందండి. అండ్ ఓన్లీ ఎమరల్డ్స్ని ఈ ఇయర్ రింగ్స్తో, బికాజ్ మేము ఎమరల్డ్స్కి ఇక్కడ కూడా డైమండ్స్ అనేవి ఇచ్చామండి సైడ్న. సో ఏ డైమండ్ పోగులు పెట్టుకొని ఉత్త ఎమరల్డ్ బీడ్స్తో వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. అండ్ ఈ పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చేసామండి. ఇవన్నీ కూడా చేంజబుల్స్ ఇచ్చామండి మేము, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అండి. ఈ బ్లూ కూడా స్పెషల్లీ ఈ రేర్ స్టోన్ టాంజనైట్ని ఇచ్చామండి. ఈ స్టైల్లో ఇంకా మనం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నా కూడా చాలా రకాలుగా దీన్ని డిటాచబుల్గా చేసుకోవచ్చు, 2-3 పెండెంట్స్గా చేసుకొని 2-3 ప్లేసెస్లో అటాచ్ చేసుకునేలాగా చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. మీ బడ్జెట్ ప్రకారం మనం చేయగలుగుతామండి. సుకీర్తి జ్యువెలర్స్ ఎండి సుధా గారు చూపించే మరికొన్ని ఆర్నమెంట్స్ విశేషాలు మీకోసం. ఇది మా డిజైనర్ లాంజ్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి. సాలిటైర్ డైమండ్స్ తోటి తయారు చేసామండి. సో 6 వరుసలు సాలిటైర్ డైమండ్స్, రౌండ్స్, ఎమరల్డ్ కట్స్, మార్కీస్, పియర్స్ విత్ ఎమరల్డ్స్ తోటి ఈ సెట్ని ఎక్స్క్లూజివ్గా తయారు చేసామండి. ఇది అరౌండ్ 200 grams గోల్డ్లో విత్ ఇయర్ రింగ్స్ విత్ 200 grams గోల్డ్ అండ్ 100 carats డైమండ్స్ తోటి దీన్ని తయారు చేసామండి. ఇందులో డైమండ్స్ అన్నీ అబౌవ్ 25 cents అండి. అండ్ మార్కీస్ అండ్ పియర్స్ అన్నీ 12 to 15 pointers యూస్ చేసామండి. అండ్ ఎమరల్డ్ కట్స్ అన్నీ 50 to 25 pointers వరకు యూస్ చేసామండి. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ఆర్ హౌస్ డిజైన్ అండి. సో దీన్ని చాలా ఎలిగెంట్ డిజైన్, మీరు ఎలాంటి డ్రెస్సింగ్ మీదైనా ఇది చాలా అందంగా కనపడుతుందండి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్క్లూజివ్ పీస్ ఆఫ్ ఆర్ డిజైనర్ స్టోర్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేటి ఇట్ ఈస్ బేస్డ్ ఫ్రమ్ మా డిజైనర్ అండి. దీన్ని కార్టియర్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని కార్టియర్ డిజైన్స్ నుంచి దీన్ని తయారు చేసామండి. ఇవి కోరల్స్ అంటే పగడాలు అండ్ పచ్చలు అండి, ఎమరల్డ్స్. సో పగడాలు ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోతున్నాయండి, ఎందుకంటే ఆల్ ద వరల్డ్ హ్యాస్ బ్యాన్డ్ ద కోరల్ మైనింగ్ అండి. సో దాని మూలాన ఎక్స్టెంట్ అవుతుందో ఓల్డ్ కోరల్స్ తోటి మేము డైమండ్స్ అండ్ ఎమరల్డ్స్ యూజ్ చేస్తా
ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ తయారు చేసామండి. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ పీస్ విత్ ద కోరల్స్ అండి. Now coming to the boys jewelry అండి, this is a very common piece but a unique piece of a పులిగోరు అండి. పులిగోరు డిజైన్ విత్ ఆ పీకాక్స్ తోటి ఇచ్చామండి. మేము కింద ఒక పర్ల్ని హ్యాంగ్ చేస్తున్నాము. పెద్ద సైజ్ పులిగోరు తీసుకున్నాము ఇక్కడ. అట్లానే దీనికి పెద్ద సైజ్ సౌత్ సీ పర్ల్స్, నక్షి బాల్స్, రూబీస్ అండ్ ఎమరల్డ్స్ బాల్స్ని మేము ఇక్కడ వాడామండి. కర్బూజా స్టైల్ ఆఫ్ బాల్స్ అంటారు వీటిల్ని. ఈ బాల్స్ని కొంచెం యూనిక్గా ఉండటానికని రూబీ అండ్ ఎమరల్డ్ కర్బూజా స్టైల్ ఆఫ్ బాల్స్ తీసుకొని నక్షి గోల్డ్ బాల్స్ తోటి విత్ ద పులిగోరు పెండెంట్ చేసామండి. బాయ్స్కి వెడ్డింగ్స్లో ఇవాళ అందరూ జ్యువెలరీ అనేది వేసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా హెవీగా ఉంటుంది అండ్ సింగిల్ జ్యువెలరీ లాగా కనపడుతుంది. హెవీగా కనపడినట్టు ఉంటుంది, వేసుకున్న తర్వాత చాలా ఎలిగెంట్గా కూడా ఈ జ్యువెలరీ అనేది ఉంటుందండి. ఇది కూడా ఇంకొక ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి. మేము పాతకాలంలో పిల్లలకి తాయెత్తులు కట్టడం అనేది చాలా కామన్ అండి. పిల్లలు భయపడకుండా ఉండటానికి అన్నిటికీ తాయెత్తులు అనేది కట్టేవాళ్ళు. ఆ తాయెత్తు కాన్సెప్ట్ని తీసుకున్నామండి మేము. తాయెత్తు కాన్సెప్ట్ తోటి ఈ బిల్లల్ని మేము తాయెత్తులాగా తయారు చేసామండి అండ్ డైమండ్స్ స్టార్ట్ చేసాము అందులో. అండ్ ఇవన్నీ ప్లెయిన్ గోల్డ్లో నక్షి బాల్స్ తోటి ఇచ్చామండి. సో ఇది కంప్లీట్గా నక్షి గోల్డ్ సెట్ కాదు, కంప్లీట్గా డైమండ్ సెట్ కాదు. కాంటెంపరీగా మేము డైమండ్స్, నక్షి, గోల్డ్ మూడింటిని కలిపి తయారు చేసిన సెట్ అండి. ఇవన్నీ తాయెత్తుల కాన్సెప్ట్ తీసుకొని ఇవన్నీ నక్షి బాల్స్ అండ్ ఈ నక్షి బాల్స్కి ఎవ్రీ నక్షి బాల్స్కి మధ్యలో మళ్ళీ డైమండ్ బాల్ని కూడా ఇచ్చామండి. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది అబ్బాయిలు పెట్టుకున్నా బాగుంటుందండి, అమ్మాయిలకి బాగుంటుంది. యూనిసెక్స్ డిజైన్ అండి. ఇది సంథింగ్ యూనిక్ ఫ్రమ్ అవర్ హౌస్ అండి. ఇవి మావి కొన్ని అన్కట్ డైమండ్స్, నక్షి అండ్ కుందన్ వర్క్స్తో చేసిన కొన్ని సెట్స్ అండి. అన్కట్ డైమండ్స్, ఎమరల్డ్స్, కోరల్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ యూస్ చేసిన సెట్ అండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ షాండ్లియర్స్ లాగా ఇచ్చామండి. ఇవి పెళ్లి కూతురు ఫంక్షన్స్కి ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్స్కి చాలా గ్రాండ్గా కనపడతాయండి అండ్ రీజనబుల్ బడ్జెట్లో కూడా వచ్చేస్తాయండి. అట్లానే ఇది హెవీ అన్కట్ డైమండ్ సెట్ అండి. సో అన్కట్ డైమండ్స్కి ఎమరల్డ్స్ ఇచ్చాము అండ్ పైన రెడ్ ఎనామిల్ రూబీ లాగా కనపడటానికి రెడ్ ఎనామిల్ కుందన్ వర్క్ ఇచ్చామండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ అన్కట్ డైమండ్ సెట్ అండి. అండ్ దిస్ ఈజ్ విత్ ద హెవీ అన్కట్స్ అండి. పెద్ద సైజ్ అన్కట్ డైమండ్స్ వాడామండి ఇందులో విత్ అ న్యాచురల్ రష్యన్ ఎమరల్డ్స్ అండి. ఇవి దాని మూలన లుక్ గ్రాండ్యువర్ లుక్ అండి. ఇది కూడా బ్రైడల్ సెట్ అండి. యూ కెన్ వేర్ ఫర్ ఎనీ ఫంక్షన్ ఇన్ యువర్ వెడ్డింగ్ ఆర్ ఎనీథింగ్ అండి. అండ్ ఇది అన్కట్ డైమండ్స్, రూబీస్ అండ్ నక్షి వర్క్, గోల్డ్ నక్షి వర్క్ ఇచ్చామండి దీనికి. అండ్ మధ్యలో పెద్ద సైజ్ రూబీ వాడుతా ఈ పీకాక్స్ తోటి నక్షి చేసుకుని ఇచ్చామండి. దీనికి ఇయర్ రింగ్స్గా రూబీ అన్కట్ డైమండ్స్ జుమ్కా ఇచ్చామండి. ఈరోజు కలెక్షన్తో పాటు ఈరోజు ఇవన్నీ మా ఎక్స్క్లూజివ్ డిజైనర్ డైమండ్ ఇయర్ రింగ్స్ అండి. షాండ్లియర్ స్టైల్ ఆఫ్ ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ మా ఎక్స్క్లూజివ్ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అండి. సో మీకు తగ్గట్టుగా, మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు జ్యువెలరీ కావాలనుకుని మా స్టోర్ని విజిట్ చేయొచ్చు అండి. రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ నియర్ టు చెక్ పోస్ట్ అండి. సుకీర్తి జ్యువెలరీ లాంచ్. You can visit us on Facebook also with the Sukirti Jewelry Launch. Instagram also Sukirti Jewelry Launch page is there. You can visit us Andy. Thank you for Vanita TV for this opportunity and for everybody who is watching Vanita TV. Everybody happy Pongal, happy Sankranti Andy. Thank you. సంక్రాంతి సందర్భంగా సుకీర్తి లాంచ్ ఎండి సుధా ప్రత్యేక కలెక్షన్స్ చూసాం కదూ. ఇక మరోసారి ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇది వాల్చి నవ్య. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.